వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను అనూష. ఈ రోజు వీడియోలో నేను సన్ స్క్రీన్ క్రీమ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అసలు సన్ స్క్రీన్ లోషన్ ఎందుకు రాసుకుంటారు, దానివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి, కాస్ట్ ఎంత, సో ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా వీడియో ద్వారా. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో చూసేద్దాం ప్రోడక్ట్ డీటెయిల్స్ గురించి. నేను చెప్పే ప్రోడక్ట్ ఏంటి అంటే విఎల్సిసి వారి సన్ స్క్రీన్ ప్రోడక్ట్ అండి, సన్ స్క్రీన్ జెల్ క్రీమ్. సో ఇది యూజువల్గా ఎందుకు రాసుకోవాలి అంటే, మనం బయటికి వెళ్ళినప్పుడు సమ్మర్లో కానివ్వండి, నార్మల్ డేస్లో మనకి సన్ రైస్ ఏవైతే పడతాయో డైరెక్ట్ స్కిన్ పైన పడినప్పుడు ఏమవుతుందనంటే మనకి స్కిన్ అనేది ట్యాన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం స్కిన్ డ్యామేజ్ అవుతుంది, బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది డైరెక్ట్ యూవీ రేస్ పడటం వల్ల. సో ఆ యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి కోసం మనకి ఈ సన్ స్క్రీన్ లోషన్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. మనం సన్ స్క్రీన్ లోషన్ రాసుకున్న తర్వాత రెగ్యులర్గా మీరు ఏవైతే క్రీమ్స్ వాడతారో అవి నార్మల్గా సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసిన తర్వాత ఆ క్రీమ్స్ అనేవి వాడచ్చు. బేసిక్గా ఏంటంటే మనం బాత్ చేసిన తర్వాత, ఫేస్ వాష్ చేసిన తర్వాత మీరు బయటికి వెళ్లే ముందు సన్ స్క్రీన్ లోషన్ అనేది తప్పనిసరిగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మీరు దాని మీద వేరే క్రీమ్స్ అయితే అప్లై చేయొచ్చు. సన్ స్క్రీన్ లోషన్ పూర్తి ప్రోడక్ట్ ఇది. దీని ప్యాకేజింగ్ ఈ విధంగా ఉంటుంది. ఇది SPF 30 అండి. సో చూస్తున్నారు కదా. అండ్ టింటెడ్ ఫార్ములా, నాన్ గ్రీజీ మ్యాటీ లుక్. సో మనం అప్లై చేసిన తర్వాత, నేను ఆల్రెడీ యూస్ చేశాను కాబట్టి నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత నార్మల్ మన క్రీమ్స్ ఎలా రాస్తాం ఆ విధంగానే ఉంటుంది. అండ్ ఈ రెడ్యూసెస్ పిగ్మెంటేషన్ అండి, మీకు చూడొచ్చు రెడ్యూసెస్ పిగ్మెంటేషన్. సో సెకండ్ యూజ్ ఇది ఏంటంటే, యూజువల్గా ప్రెగ్నెన్సీ ముందు కానివ్వండి, ప్రెగ్నెన్సీ తర్వాత కానివ్వండి, లేడీస్కి పిగ్మెంటేషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అంటే ఇలా బటర్ఫ్లై మోడల్లో నోస్ పైన ఇలా పిగ్మెంటేషన్, లేకపోతే చిన్ కింద ఇలా పిగ్మెంటేషన్ అనేవి కనిపిస్తూ ఉంటుంది. సో ఆ పిగ్మెంటేషన్ని కూడా రెడ్యూస్ చేయడానికి మనకి ఈ విఎల్సిసి వారి సన్ స్క్రీన్ లోషన్ అనేది యూజ్ అవుతుంది. 2-వే బెనిఫిట్స్ అనమాట. పారాబిన్ ఫ్రీ కూడా, మనకి ఇందులో పారాబిన్ కెమికల్స్ అనేవి ఉండవు. సో హ్యాపీగా యూజ్ చేయొచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ చూడడానికి ఫ్రంట్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఎలా యూజ్ చేయాలో క్లియర్గా ఇచ్చారు. అండ్ కాస్ట్ దగ్గరికి వస్తే, కాస్ట్ వచ్చేసి మనకి 195 రూపీస్ పడుతుంది. కాస్ట్ ఇక్కడ ఇచ్చారు క్రీమ్ పైన, మీరు చూడొచ్చు ₹195 రూపీస్. హెల్త్ అండ్ గ్లో కాస్మెటిక్ స్టోర్లో నేను పర్చేస్ చేశాను విఎల్సిసి వారి ప్రోడక్ట్. సో ఇది ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదా, నా ఫేస్ పైన నేను ఏది అప్లై చేయలేదు, జస్ట్ లిప్ బామ్ అప్లై చేశాను అంతే. ఇంకేది నేను ఫేస్ పైన అప్లై చేయలేదు. కొంచెం డ్రైగా అనిపిస్తుంది నాకు. సో మీకు నేను ఎలా అప్లై చేయాలో చూపించాలని చెప్పేసి నేను ఇంకా ఏం అప్లై చేయలేదు. సో చూపిస్తాను ఎలా అప్లై చేయాలి, అండ్ దీని టెక్స్చర్ ఏ విధంగా ఉంటుందో కూడా చూసేద్దాం. సో ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. సన్ స్క్రీన్ జెల్ అనేది కొంచెం పించ్ అయితే సరిపోతుంది. నేను పించ్ తీసుకున్నాను, ఎక్కువ రాసేయకూడదు, కొంచెం అయితే చాలా అయిపోతుంది. సో చూసారు కదా అస్సలు ఎంత డ్రైగా ఉందో, ఎంత బాగుందో క్రీమ్. అసలు సన్ స్క్రీన్ జెల్ ఇది విఎల్సిసి వారి జెల్. చూస్తున్నారు కదా, అసలు మీకు ఏమంటారు గ్రీజీ సెన్సేషనే ఉండదు మనకి, అంత డ్రైగా అయిపోయింది. దీని మీద నార్మల్గా క్రీమ్స్ రాసుకునే వాళ్ళు క్రీమ్స్ అప్లై చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా క్రీమ్స్ అలవాటు లేని వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ సన్ స్క్రీన్ లోషన్ కూడా వేసుకొని మీరు బయటకు వెళ్ళినా సరిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి సన్ రైజ్ డైరెక్ట్గా పడకుండా, స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా మనకి ఈ జెల్ అనేది యూజ్ అవుతుంది, సన్ స్క్రీన్ లోషన్. ఇది దీని డీటెయిల్స్. అండ్ మీకు చూపించాను కదా ఎలా యూజ్ చేయాలి. వర్కింగ్ లేడీస్ యూజువల్గా ఏంటంటే బయటకు వెళ్తూ ఉంటారు. సో వెళ్ళినప్పుడు ఏంటంటే, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా తొందరగా ట్యాన్ అయిపోతుంటాం, స్కిన్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది, ప్యాచెస్ లాగా బర్నింగ్ సెన్సేషన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో మన స్కిన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి సన్ స్క్రీన్ లోషన్ అనేది తప్పకుండా వాడండి. నేను వాడాను, నాకు నచ్చింది. అండ్ స్మెల్ వైజ్ కూడా చాలా బాగుంది ఇది. మీకు నేను క్వాంటిటీ చెప్పలేదు కదా ఎంత వచ్చింది క్వాంటిటీ అని చెప్పేసి. నెట్ వెయిట్ వచ్చేసి మనకి ఇది 50 గ్రామ్స్ అండి. మనకి ఇక్కడ ఇచ్చారు 50 గ్రామ్స్ అని చెప్పేసి. సో నెట్ వెయిట్ వచ్చేసి 50 గ్రామ్స్, కాస్ట్ వచ్చేసి 195. సో నేను యూజ్ చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా యూజ్ చేయండి. అండ్ యూజ్ చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా అనుమిరర్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వేరే వీడియోస్ కూడా చూడండి. ఆ వీడియోస్ మీకు యూజ్ అనిపిస్తే అనుమిరర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుంటాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బాయ్.